గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మీ ఓటు ఉందా లేదా? కొత్త ఓటర్ హెల్ప్ లైన్ యాప్. డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలి. కలెక్టర్ ఢిల్లీరావు. తొలి దశకు ముగిసిన నామినేషన్లు. నిరంతర విద్యుత్ సరఫరా. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912. గ్రూప్ 1 అప్పీళ్లపై విచారణ ఏప్రిల్ 18కి వాయిదా. వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ. జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఎయిర్ ఇండియా రెక్కలను ఢీకొన్న ఇండిగో. అమెరికా వంతెన ప్రమాదంలో భారతీయ సిబ్బంది సురక్షితమే. భారత సంతతి వైద్యురాలికి సాయం చేసిన ఎలన్ మస్క్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 6 మావోల మృతి. ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు. పల్నాడు జిల్లాలో గన్యా జ్వరం విజృంభణ. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ అత్యధిక స్కోరు. బరువు తగ్గాలనుకునే వారికి అమోఘమైన అల్పాహారం. ఈరోజు వార్తలను చూద్దాం. మీ ఓటు ఉందా లేదా? కొత్త ఓటర్ హెల్ప్ లైన్ యాప్. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాలో తన ఓటు ఉందో లేదో చూసుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ జాబితాలో ఓటు వివరాలు తెలుసుకునే సదవకాశాన్ని కల్పించింది. జాబితాలో ఓటు లేదని తెలిస్తే వెంటనే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారి, తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే అధికారులు అందుబాటులో ఉంచారు. ఆయా అధికారిక కార్యాలయాలకు వెళ్లి జాబితాను పరిశీలించి ఓటు హక్కు ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. అలా కాకపోతే ఆన్లైన్లోనే చూసుకునే అవకాశాన్ని కూడా భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్లలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఓటు వివరాలు తెలుసుకునేందుకు 1950 టోల్ ఫ్రీ నంబర్ను సైతం ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ నంబర్కు ఫోన్ చేసి ఓటర్ ఐడి నంబర్ చెబితే అక్కడి సిబ్బంది ఆన్లైన్లోనే పరిశీలించి ఓటు ఉందా లేదా అనే విషయం చెప్తారు. అలాగే ఓటును మీ మొబైల్ ఫోన్ నంబర్కు అనుసంధానం చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైనా మీ ఓటును సవరించాలనో తొలగించాలనో చూస్తే వెంటనే అనుసంధానం చేసుకున్న నంబర్కు సంక్షిప్త సమాచారం అందుతుంది. డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలి. కలెక్టర్ ఢిల్లీరావు. జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. జిల్లాలో చట్టం అమలు తీరుపై సమావేశంలో చర్చించారు. స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు తదితరాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెకాయ్ ఆపరేషన్లను విస్తృతం చేయాలని సూచించారు. తొలి దశకు ముగిసిన నామినేషన్లు. లోక్సభ ఎన్నికల తొలి దశకు నామినేషన్ల గడువు బుధవారం నాడు ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 8 స్థానాలకు గాను 155 నామినేషన్లు వచ్చాయి. ఒక్క ముజఫర్ నగర్ స్థానంలోనే 23 మంది బరిలో ఉన్నారు. తమిళనాడులో 39 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుండగా 1403 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కరూరు నుంచి రికార్డు స్థాయిలో
62 మంది పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరిలోని ఏకైక స్థానానికి 34 మంది నామినేషన్లు వేశారు. మహారాష్ట్రలో 5 స్థానాలకు 183 మంది అభ్యర్థులు, మధ్యప్రదేశ్లో 6 స్థానాలకు 113, రాజస్థాన్లో 12 నియోజకవర్గాలకు 130 మంది అభ్యర్థులు, బెంగాల్లో 3 స్థానాలకు 42 మంది, అస్సాంలో 5 స్థానాలకు కలిపి 38 మంది, జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ స్థానానికి 15 మంది నామినేషన్లు వేశారు. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి తొలి దశలో పోలింగ్ జరగనుండగా 12 మంది తలపడుతున్నారు. మొత్తం నామినేషన్లను ఈ రోజు పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఎయిర్ ఇండియా రెక్కలను ఢీకొన్న ఇండిగో. చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్స్ కోసం ఆగి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగాకు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొంది. కోల్కతా విమానాశ్రయంలోని టాక్సీవేపై బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 2 విమానాల రెక్కలు బాగా దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రకటించారు. దీనిపై విచారణ ప్రారంభించిన పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఈ ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలట్లు 2ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రమాద సమయంలో 2 విమానాల్లో కలిపి మొత్తం 298 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం 2 విమానాలు తమ స్థావరాలకు వెనక్కు వెళ్లగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అమెరికా వంతెన ప్రమాదంలో భారతీయ సిబ్బంది సురక్షితమే. అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో 6 చనిపోయారు. అయితే ఈ ఘటనలో నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమమని, ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లుగా తెలిపింది. 2 పైలట్లు సహా అందరినీ గుర్తించినట్లు చెప్పింది. మరోవైపు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అధికారులను హెచ్చరించి పలువురి ప్రాణాలను కాపాడిన నౌకా సిబ్బందిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రమాదం జరిగినప్పుడు ముందు నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారని, వెంటనే వంతెనపై వాహనాలను నిలిపివేయడంతో భారీ ముప్పు తప్పిందని అధికారులు తెలియజేశారు. భారతీయ సిబ్బంది అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. లింక్ పంపారు, 16.82 లక్షలు కాజేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఒక వ్యక్తి 16.82 లక్షల సొమ్ము పోగొట్టుకున్న ఘటన బుధవారం నాడు నమోదయ్యింది. పెనమలూరు సీఐ టీవీవి రామారావు తెలిపిన వివరాల ప్రకారం పోరంకి గ్రామానికి చెందిన వంగూరు మణికుమార్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. అతనికి గత 10 సంవత్సరాలుగా షేర్ మార్కెట్ వ్యాపారం చేసే అలవాటు ఉంది. అతనికి ఫిబ్రవరి 23వ తేదీన వాట్సాప్లో ఇంటర్నల్ విఐపి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్చేంజ్ అనే లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయగా ఆల్వీసీ యాప్ ద్వారా షేర్లకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. పలు దఫాలుగా అతను 16.82 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతను పెట్టిన పెట్టుబడికి 30 లక్షలు లాభం వచ్చినట్లుగా యాప్లో చూపారు. 5% సర్వీస్ ట్యాక్స్ అంటే 1.5 లక్షలు చెల్లిస్తేనే 30 లక్షలు ఇస్తామని యాప్లో తెలిపారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు తెలుసుకుని వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. తన్ను మోసగించి సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 10 డిప్యూటీ కమాండర్తో సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నాడు హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులను మావోయిస్టులు చంపేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే
పూనుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సిఆర్పిఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డిఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాళీపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. 6 మావోయిస్టులు మృతి చెందారు. ఒక మావోయిస్టు పట్టుబడ్డాడు. ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్. మహారాష్ట్ర ఉగ్ర వ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31 దాకా ఈ పదవిలో కొనసాగుతారు. భారత సంతతి వైద్యురాలికి సాయం చేసిన ఎలన్ మస్క్. కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చాడు. ఆమె చెల్లించవలసిన $3 లక్షల జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడాలోని గ్రేటర్ టొరంటోలో గత 10 ఏళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలుగా పనిచేస్తున్నారు. పీడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యునాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ పూర్తి చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తున్నారు. 2020లో కెనడాలో కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. లాక్డౌన్, వ్యాక్సినేషన్పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్లో ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ ఆంటోరియా విచారణ ప్రారంభించింది. $1.2 మిలియన్ జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్లో కోర్టు ఆమెను ఆదేశించింది. పలు విన్నపాల తరువాత జరిమానాను $3 లక్షల ఖరారు చేశారు. జరిమానా చెల్లించడానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉందని విషయం తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించి సహాయం అందించడానికి సంసిద్ధత తెలియజేశారు. నిరంతర విద్యుత్ సరఫరా. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912. వేసవితో పాటు విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా గృహ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకూడదు. నిరంతర విద్యుత్ సరఫరా అందించాలి. ముఖ్యంగా విద్యుత్ వల్ల మంచినీటి సరఫరా పథకాలకు ఇబ్బంది కలగకూడదు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. విద్యుత్ పంపిణీ సంస్థలు లోడ్ మానిటరింగ్ సెల్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1912ను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సిఎస్ ఆదేశించారు. ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు. ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన సోషల్ పరీక్షతో పూర్తయ్యాయి. ఆప్షనల్ సబ్జెక్టులు తీసుకున్న విద్యార్థులు ఈరోజు సంస్కృతం పరీక్ష రాశారు. అత్యధిక విద్యార్థులకు పరీక్షలు ముగిసినట్లేనని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని
10 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ. మన పిల్లలు గౌరవంగా బతకాలంటే వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చల్మేశ్వర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకపోతే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదనే విషయం అందరికీ అర్థం కావాలన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యం అన్న అంశంపై జరిగిన సదస్సులో ఓటు ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది. అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదిక లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం ఇది అని ఆయన పేర్కొన్నారు. నేనేదైనా పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించాక ఎన్నికలు పెద్ద తలనొప్పిగా ఉందంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? దానికి రాజ్యాంగంలో ఏమీ లేదని నమ్మితే ఓటు హక్కు, ఎన్నికలు, పార్లమెంట్, అసెంబ్లీ ఉండవు. చట్టానికి మించి ఏమీ లేదని మనం నమ్మితే లాజికల్గా వచ్చే కన్క్లూజన్ ఇదని వివరించారు. రాచరిక కాలంలో చక్రవర్తులు సైతం ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం, విలువ ఇచ్చేవారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో కొంత వెనకేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు చాలా ప్రమాదకరం. దేశంలో మారవలసింది నాయకులు కాదు, ప్రజలే మారాలి. ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని జస్టిస్ భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. నేను హైదరాబాద్ నుంచి నా స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం నానా వ్యయ ప్రయాసలకు లోనై పోరాడవలసి వచ్చిందని పూర్వ ఎస్ఈసి కార్యదర్శి సిఎఫ్డి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. విద్యావంతులు వివేకంతో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని డాక్టర్ సమరం పిలుపునిచ్చారు. గ్రూప్ 1 అప్పీలపై విచారణ ఏప్రిల్ 18కి వాయిదా. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధాన పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ ఏప్రిల్ 18కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ హరినాథ్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసినదే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ కొందరు ఉద్యోగులు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. ప్రత్యేక న్యాయవాది సుమన్ దీనికి స్పందించారు. అప్పీళ్లపై ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తారని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారని అన్నారు. విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. పల్నాడు జిల్లాలో గన్యా జ్వరం విజృంభణ. పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం సేవానాయక్ తండాలో గన్యా జ్వరం విజృంభణతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. 170 కుటుంబాలు ఉన్న ఈ తండాలో సుమారు 400 మంది నివసిస్తున్నారు. ఇందులో 300 మందికి పైగా 10 రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. సేవానాయక్ తండా నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. తండాలో పారిశుద్ధ్యం లోపించడం, అడవికి దగ్గరగా ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. వీటి కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. సిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తెరిసా మాట్లాడుతూ ఇప్పటికే 2 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి అందరికీ మాత్రలు ఇచ్చామన్నారు. బాధితుల్లో గన్యా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షించడానికి తమ వద్ద నిర్ధారణ కిట్లు లేవన్నారు. గుంటూరు నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ అత్యధిక స్కోరు. మ్యాచ్ మొత్తంలో 31 బౌండరీలు, 38 సిక్సర్లు, 40 ఓవర్లలో 523 పరుగులు. బౌలింగ్ను ఊచకోత కోయడంలో ఇరు జట్ల బ్యాటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డ ఈ మ్యాచ్లో చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుతో అదరగొట్టింది.
ముంబై ఇండియన్స్కు చిత్తు చేసి IPL 70లో బోనీ కుట్టింది. బౌలింగ్లో విఫలమైన ముంబై ఇండియన్స్ చివరి వరకు గట్టిగానే పోరాడి ప్రశంసలు అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, మార్క్రమ్ 42 నాటౌట్, హెన్రిచ్ క్లాసెన్ 80 నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బాటలు వేసిన ముంబై చివర్లో తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేయగలిగింది. హైదరాబాదీ తిలక్ వర్మ 34 బంతుల్లో 64, టిమ్ డేవిడ్ 42 నాటౌట్, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 34 పోరాడినా ఫలితం లేకపోయింది. బరువు తగ్గాలనుకునే వారికి అమోఘమైన అల్పాహారం. గుప్పెడు వేరుశనగ గుళ్లను నీళ్లలో నానబెట్టుకోండి. నచ్చిన పండ్ల ముక్కలు, రుచికి తేనె కూడా తీసుకోవచ్చు. 6 నుంచి 8 గంటల పాటు నీళ్లలో నానబెట్టిన వేరుశనగ గుళ్లను తీసుకుని నచ్చిన పండు తేనెలతో కలిపి సరిపడా నీళ్లు జోడించి మిక్సీలో జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఈ పానీయంతో కడుపు నిండడమే కాకుండా 5 గంటల పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. శక్తిని నిరంతరంగా విడుదల చేస్తూ శరీరాన్ని చురుగ్గా ఉంచే శక్తి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంచుకోవడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పచ్చనోట్ల పడక, అస్సాం రాజకీయ నేత విన్యాసం. అస్సాంలోని ఉదల్గురి జిల్లాకు చెందిన రాజకీయ నేత బెంజమిన్ బసుమతారి 500 కరెన్సీ నోట్ల కట్టలపై నిద్రించిన చిత్రం వైరల్గా మారింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంజమిన్ అది పాత చిత్రమని అంటున్నారు. 88 స్థానాలకు నేడే నోటిఫికేషన్. సార్వత్రిక పోరులో 2వ విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. 2వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్లోని 1 స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు. లిక్కర్ డబ్బు ఎక్కడుందో నేడు కోర్టులో చెప్పబోతున్నారు. రుజువులు కూడా సమర్పిస్తారు. కేజ్రీవాల్ భార్య సునీత వెల్లడి. మహిళా అభ్యర్థులపై నీచమైన కామెంట్లు, సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు, ప్రచారంలో పేట్రేగుతున్న పెడధోరణి. అన్ని పార్టీలు ఆతాను ముక్కలే. 4 చిలుకలకు 444 రూపాయల టికెట్. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సులో తమ యజమానురాలతో ప్రయాణిస్తున్న 4 చిలుకలకు ఓ కండక్టర్ 444 రూపాయల టికెట్ కుట్టాడు. ప్రస్తుతం ఈ టికెట్ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ పథకాల్లో ఒకటైన శక్తి ద్వారా ఆమెకు ఉచిత టికెట్ ఇచ్చిన కండక్టర్ ఈ 4 చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ఒక్కోదానికి 111 రూపాయల చొప్పున ఆ మొత్తం ఇవ్వాలని సూచించారు. IPLలో నేడు రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ రాత్రి 7:30 గంటలకు. సింధు శుభారంభం. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ PV సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2వ సీడ్ సింధు వెన్యూ జంగ్ పై గెలిచింది. సెమీస్లో బోపన్న జోడీ. 44 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్న రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి అతను మియామి ఓపెన్ పురుషుల డబుల్స్లో సెమీస్కు చేరాడు. భారత్ పాక్ సిరీస్, ఆసీస్ ఆసక్తి. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2012-13 నుంచి భారత్ పాక్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.